జై శ్రీమన్నారాయణ. మీ శ్రీవారిదాసుడు రామ పట్టాభిషేక సర్గలో రెండవ భాగం. ఇప్పుడు ఈ యొక్క శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అన్నీ చదువుతాను. 58వ శ్లోకం వరకు పూర్తయింది. 59 నుంచి మిగిలినవన్నీ కూడా చెప్తాను. నెమ్మదిగా చెప్తాను. శ్రద్ధగా అందరూ కూడా వినండి. శ్రీ గురుభ్యో నమః. నమోస్తు రామాయ లక్ష్మణాయ దేవ్యై తస్మై జనకాత్మజాయ. నమోస్తు రుద్రేంద్ర యమానిదేభ్య. నమోస్తు చంద్రార్కమరుగణేభ్య. శ్రీరామ్. 59వ శ్లోకం నుంచి మొదలు పెడతాను. తతస్స ప్రయతో వృద్ధో వశిష్ఠో బ్రాహ్మణైః సహ రామం రత్నమయే పీఠే సహ సీతాం న్యవేశయత్. వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యపః కాత్యాయనః సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తదా. అభ్యషించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా. ఋత్విగ్భిర్బ్రాహ్మణైః, చూడండి మళ్ళీ చెప్తున్నా, ఋత్విగ్భిర్బ్రాహ్మణైః పూర్వం కన్యాభిర్మంత్రివిస్తదా యోధైశ్చైవాభ్యషించంస్తే సంప్రహృష్టా సనైగమైః సర్వౌషధిరసైర్దివ్యైర్దేవతైర్నభసిస్థితైః చతుర్భిర్లోకపాలైశ్చ సర్వైర్దేవైశ్చ సంగతైః. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్తః పురాయణ మనుస్తం దీప్తతేజసం. తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాజనైః రత్నైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభనైః నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధిః. కిరీటేన తతః పశ్చాద్వశిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యతు రాఘవః. ఛత్రంతు తస్య జగ్రాహ శత్రుఘ్నః పాండురం శుభం శ్వేతం చ వాలవ్యజనం సుగ్రీవో వానరేశ్వరః. అపరం చంద్రసంకాశం రాక్షసేంద్రో విభీషణః. మాలాం జ్వలంతీం వపుషా కాంచనీం శతపుష్కరాం రాఘవాయ దదౌ వాయుర్వాసవేన ప్రచోదితః. సర్వరత్న సమాయుక్తం మణిరత్న విభూషితం ముక్తాహారం నరేంద్రాయ దదౌ శక్ర ప్రచోదితః. ప్రజగుర్ధేవ గంధర్వ నృతుశ్చాప్సరోగణాః అభిషేకే తదర్హస్య తదా రామస్య ధీమతః. భూమిః సస్యవతీ చైవ ఫలవంతశ్చ పాదపాః గంధవంతి చ పుష్పాణి బభూవు రాఘవోత్సవే. సహస్రశతమశ్వానాం ధేనూనాం చ గవాం తథా దదౌ శతం వృషాన్ పూర్వం ద్విజేభ్యో మనుజర్షభః. త్రిశం కోటిర్హిరణ్యస్య బ్రాహ్మణేభ్యో దదౌ పునః. నానాభరణవస్త్రాణి మహార్హాణి చ రాఘవః. అర్కరశ్మి ప్రతీకాశాం కాంచనీం మణివిగ్రహాం సుగ్రీవాయ స్రజం దివ్యాం ప్రాయచ్చన్ మనుజర్షభః. వైడూర్యమణిచిత్రే చ వజ్రరత్న విభూషితే
వాలిపుత్రాయ ధృతిమా నంగదా వాలిపుత్రాయ ధృతిమా నంగదా యాంగదే దదౌ మణిప్రవరదుష్టం చ ముక్తాహార మనుత్తమం సీతాయై ప్రదదౌ రామాశ్చంద్రరశ్మి సమప్రభం అరజే వాససి దివ్యే శుభాన్యాభరణాని చ అవేక్షమాణ వైదేహి ప్రదదౌ వాయుసూనవే అవముచ్యాత్మనః కంఠాద్ధారం జనకనందిని అవైక్షత హరీన్ సర్వాన్ భర్తారం చ ముహుర్ముహుః తామింగితజః సంప్రేక్ష్య బభాషే జనకాత్మజాం ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్యస్మిస్ నేతాని సర్వసః దదౌ స వాయుపుత్రాయ తంహార మసితే క్షణా హనుమాంస్తేన హారేణ శుశుభే వానరర్షభః చంద్రాంశుచయ గౌరేణ శ్వేతాభ్రేణ యదాచలః తతో ద్వివిధ మైందాభ్యాం నీలాయ చ పరంతపః సర్వాన్ కామగుణాన్ వీక్ష్య ప్రదదౌ వసుధాధిపః సర్వవానరవృద్ధాశ్చ ఏ చాన్యే వానరేశ్వరాః వాశోభిర్భూషణైశ్చైవ యదార్హం ప్రతిపూజితః విభీషణోధ సుగ్రీవో హనుమాన్ జాంబవాంస్తథా సర్వవానరముఖ్యాశ్చ రామేణ క్లిష్టకర్మణా యథార్హం పూజితాః సర్వైః కామైరత్నైశ్చ పుష్కళైః ప్రహృష్టమనసః సర్వే జగ్మురేవ యదాగతం నత్వా సర్వే మహాత్మానం తతస్తే ప్లవగర్షభాః విసృష్టాః పార్థివేంద్రేణ కిష్కింధామభ్యుపాగమన్ సుగ్రీవో వానరశ్రేష్టో దృష్ట్వా రామాభిషేచనం పూజితశ్చైవ రామేణ కిష్కింధాం ప్రావిశత్ పురీం రామేణ సర్వకామైశ్చ యదార్హం ప్రతిపూజితః లబ్ధ్వా కులధనం రాజా లంకాం ప్రాయాద్విభీషణః సరాజ్యమఖిలం శాస నిహతారిర్మహాయశాః రాఘవః పరమోదార శస్యాస పరయాముధా ఉవాచ లక్ష్మణం రామో ధర్మజ్ఞం ధర్మవత్సలః ఆతిష్ట ధర్మజ్ఞమయా సహేమాం గాం పూర్వరాజాద్యుషితాం బలేన తుల్యం మయా త్వం పితృవిద్ధుతాయా తాం యౌవరాజ్యే దురమద్వహస్వః సర్వాత్మనా పర్యనునీయమానో యథాన సౌమిత్రీరుపైతి యోగం నియుజ్యమానోపి చ యౌవరాజ్యే తతోభ్యసించద్భరతం మహాత్మా పౌండరీకాశ్వమేధాభ్యాం వాజపేయేన చాసకృత్ అన్యైశ్చ వివిధైర్యజ్ఞైరయజత్ పార్థివర్షభః రాజ్యాం దశసహస్రాణి ప్రాప్య వర్షాణి రాఘవః శతాశ్వమేధనాజహ్రే
సదశ్వాన్ భూరి దక్షిణాన్ ఆజానులం బబాహు సమహస్కందః ప్రతాపవాన్ లక్ష్మణానుచరో రామః పృథివీమాన్ వపాలయత్. రాఘవశ్చాపి ధర్మాత్మా ప్రాప్య రాజ్యమనుత్తమం ఈజే బహువిధైర్యజ్ఞైః ససుహృజ్ఞాతి బాంధవః న పర్యదేవన్ విధవాన చవ్యాళకృతం భయం నవ్యాదించ భయం వాపి రామే రాజ్యం ప్రశాసతి నిర్దస్యురథవల్లోకో నానర్దః కంచిదస్పృశత్ నచ స్మ వృద్ధా బాలానాం ప్రేతకార్యాణి కుర్వతే సర్వం ముదితమేవాసిత్ సర్వో ధర్మపరో భవత్ రామమేవానుపశ్యంతో నాభ్యహింసన్ పరస్పరం ఆసన్ వర్ష సహస్రాణి తదా పుత్ర సహస్రిణః నిరామయీ విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి. రామో రామో రామ ఇతి ప్రజానామభవన్ కథా రామభూతం జగదభూ ధ్రామే రాజ్యం ప్రశాసతి. నిత్యపుష్ప నిత్యఫలా స్తరవః స్కంద విశ్రుతాః కాలే వర్షీ చ పర్జన్యా సుఖస్పర్శశ్చ మారుతః బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా శూద్రా లోభ వివర్జితాః స్వకర్మసు ప్రవర్తంతే తుష్టాః స్వైరేవ కర్మభిః ఆసన్ ప్రజా ధర్మరతా రామే శాసతి నానృతాః సర్వే లక్షణ సంపన్నాః సర్వే ధర్మపరాయణాః దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ భ్రాతుర్భిః సహితః శ్రీమాన్ రామో రాజ్యమకారయత్ ధన్యం యశస్య మాయుష్యం రాజ్ఞాంచ విజయావహం ఆదికావ్యమిదం త్వార్షం పురా వాల్మీకీనా కృతం యః పఠేత్ శృణుయాల్లోకే నరః పాపాద్విముచ్యతే పుత్రకామస్తు పుత్రాణ్యే ధనకామో ధనాని చ లభతే మనుజో లోకే శ్రుత్వా రామాభిషేచనం మహీం విజయతే రాజా రిపుంశ్చాప్యదతిష్టతి రాఘవేణ యథా మాతా సుమిత్రా లక్ష్మణేన చ భరతేనేవ కైకేయీ జీవపుత్రాస్తదా స్త్రియః శ్రుత్వా రామాయణమిదం దీర్ఘమాయుశ్చ విందతి రామస్య విజయం చైవ సర్వమక్లిష్టకర్మణః శృణోతి య ఇదం కావ్యా మార్ష్యం వాల్మీకీనా కృతం శ్రద్ధదానో జితక్రోధో దుర్గాణ్యతితరత్యసౌ సమాగమం ప్రవాసాంతే లభ్యతే చాపి బాంధవైః పార్దితాంశ్చ వరాన్ సర్వాన్ ప్రాప్నుయాదిహ రాఘవాత్ శ్రవణేన సురః సర్వే ప్రియంతే సంప్రశృణ్వతాం వినాయకాశ్చ సామ్యంతి గృహే తిష్టంతి యస్య వై విజయేత మహీం రాజా ప్రవాసీ స్వస్తిమాన్ వ్రజేత్ స్త్రియో రజస్వలాః శ్రుత్వా పుత్రాన్ సుయీరసు శ్రుత్వా పుత్రాన్ రనుత్తమాన్ చెప్తాను చూడండి. శ్రియో రజస్వలాః శ్రుత్వా
పుత్రాన్ సూయు రనుత్తమాన్ పూజయంశ్చ పటంశ్చేమా మితిహాసం పురాతనం సర్వపాపాత్ ప్రముచ్యేత దీర్ఘమాయు రవాప్నుయాత్ ప్రణమ్య శిరసా నిత్యం శ్రోతవ్యం క్షత్రియైర్ద్విజాత్ ఐశ్వర్యం పుత్రలాభశ్చ భవిష్యతి న సంశయః రామాయణమిదం కృత్స్రం శృణ్వతః పఠతః సదా ప్రియతే సతతం రామా సహి విష్ణు సనాతనః ఆదిదేవో హరిర్నారాయణః ప్రభుః కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యాః సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్ధసిద్ధిం ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భి రాఖ్యానమోజస్కర మృద్దికామైః ఏవమే పురావృత్త ముఖ్యానాం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్దం బలం విష్ణోః ప్రవర్ధతాం అద్భుతం. ఎంత ఫలశ్రుతి చూడండి. ఈ రామపట్టాభిషేక సర్గ చదివితే ఎంత ఫలితమో చెప్పలేము, అన్ని ఫలితాలు ఉన్నాయి ఇక్కడ. సరే దేవాశ్చ సర్వే తుష్యంతి గ్రహణాత్ శ్రవణాత్ తదా రామాయణస్య శ్రవణాత్ తుష్యంతి పితరస్తదా భక్త్యా రామస్య ఏ చేమాం సంహితాం ఋషిణా కృతాం లేఖయంతీహ చ నరాస్తేషాం వాసస్తి విష్ణవే. చదువుతుంటేనే చాలా ఆనందంగా ఉంది. చదువుతూ ఉంటుంటే దాని అర్థం నేను మీకు అందరికీ వివరించడం చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి వివరించలేకపోతున్నాను. కానీ దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ 11,000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని రాములు వారు పరిపాలించారంట. మనం ఎంతో అదృష్టం చేసుకుంటే ఆయన నడియాడిన ఈ భూమి మీదే పుట్టాం ముందు. ఆ తర్వాత రామ భక్తులు వయ్యాం, స్వామి భక్తులు వయ్యాం, శివ భక్తులు వయ్యాం. కాబట్టి చదవడం వల్ల పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం, ఐశ్వర్యం కావాల్సిన వాళ్ళకి ఐశ్వర్యం, ఒకటేమిటి అన్నీ కూడా లభ్యం అవుతాయని చెప్పేసి ఋషులు వాల్మీకి మహర్షి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క రామాయణలో అంతర్గతంగా ఉన్నటువంటి ఈ యొక్క శ్రీరామ పట్టాభిషేక సర్గ 2వ భాగం కూడా పూర్తయింది. అందరూ కూడా శ్రద్ధగా చదివి వినిపించి అందరికీ 10 మందికి పంపించి నేర్చుకోండి, నిత్యం చదవండి, అన్ని కష్టాలు నెరవేరిపోతాయి. నేను మొట్టమొదట 10 నెలల క్రితం పెట్టిన వీడియో కింద కామెంట్లే మీరు చూడొచ్చు. అద్భుతం. వచ్చి వెతుక్కుని, ఆలయం వెతుక్కుని వచ్చి చెప్తున్నారండి. అంటే నేను చెప్పానని గొప్ప కాదు, మాకు వచ్చింది ఉద్యోగం అని ఎంతోమంది చెప్తున్నారు. అంతకుమించి సంతోషమే ఉంది. జై శ్రీమన్నారాయణ. మీ శ్రీవారి దాసుడు.